అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఇక టీమిండియా టెస్టుల్లో మనకెన్నో అద్భుతమైన విజయాలు అందించిన అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా ఆయన వేడుకోలు పలికేశారు. 12 ఏళ్ల సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్ కు గుడ్ బై చెప్పినా సరే ఈ మిస్టర్ డిపెండబుల్ బ్యాటర్ కు బీసీసీఐ నుంచి అదిరిపోయే ఆర్థిక భరోసా దక్కనుంది. ఇకపై అతనికి బోర్డు నుంచి నెల నెల కళ్ళు చెదిరే మొత్తంలో డబ్బులు ఖాతాలో జమ కానున్నాయి. అసలు ఈ పెన్షన్ ముచ్చటేంటి, రహానేకు ఏటా ఎంత వస్తుంది, దీని వెనుక ఉన్న రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మైదానంలో ఎప్పుడు కూల్ గా కనిపిస్తూ కష్టకాలంలో జట్టును ఆదుకునే అజింక్య రహానే పేరు చెప్పగానే మనకు ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన చారిత్రక బార్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయమే గుర్తుకొస్తుంది. విరాట్ కోహ్లీ అనుపస్థితి ఆసీస్ గడ్డపై ఘోర పరాభవం నుంచి కోలుకొని యువ జట్టుతో అద్భుతమైనటువంటి వ్యూహాలు రచించి సిరీస్ గెలిపించిన ఆనందం అభిమానులకు ఎప్పటికీ మరవలేనిది. అలాంటి గ్రేట్ ప్లేయర్ రీసెంట్ గా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ భావోద్వేగానికి గురి చేశారు. వెస్టిండీస్ తో జరిగిన ట్రినిడాడ్ టెస్ట్ తర్వాత జట్టుకు దూరమైన రహానే ఇక ప్రొఫెషనల్ క్రికెట్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్లపై ఫోకస్ పెట్టాడు. అయితే క్రికెటర్లు ఆట ఆడేటప్పుడు కోట్ల సంపాదన కన్నా రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి భద్రత ఉండదనే ఉద్దేశంతో బీసీసీఐ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మాజీ అధ్యక్షులు సౌరవ్ గంగూలీ హయాంలో మాజీ క్రికెటర్ల సంక్షేమం కోసం పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచారు. అంతకుముందు నెలకు 50,000గా ఉన్న పెన్షన్ ను ఏకంగా 70,000కు పెంచుతూ బోర్డు చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఇదే రూల్ రహానేకు పెద్ద ఊరటనిస్తోంది. కెరీర్ లో ఏకంగా 85 టెస్టులు ఆడిన రహానే బీసీసీఐ నిర్దేశించిన అత్యున్నత పెన్షన్ కేటగిరీ కిందకు వస్తాడు. దీంతో అతనికి ఇకపై ప్రతి నెల క్రమం తప్పకుండా 70,000 రూపాయల పెన్షన్ అందుతుంది. ఈ పెన్షన్ విషయంలో బీసీసీఐ పెట్టిన ఒక చిన్న షరతు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. రహానే భవిష్యత్తులో బోర్డు పరంగా ఏదైనా అధికారిక పదవి చేపట్టి సెలెక్టర్ గానో లేక కోచ్ గానో లేదా మరేదైనా హోదాలో ఉంటూ జీతం తీసుకుంటే మాత్రం ఆ పీరియడ్ లో ఈ పెన్షన్ తాత్కాలికంగా ఆగిపోతుంది. ఆ జాబ్ లేదా బాధ్యతలు ముగిసిన తర్వాత మళ్ళీ పెన్షన్ యథావిధిగా అకౌంట్ లో పడుతుంది. అంటే మాజీ ఆటగాళ్లు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో బీసీసీఐ ఇలాంటి పకడ్బందీ ఏర్పాట్లు చేసిందన్నమాట. ఆట కోసం ప్రాణం ఇచ్చి ఆడిన ప్లేయర్లకు రిటైర్మెంట్ తర్వాత కూడా అండగా ఉండాలనే గంగూలీ ఆలోచన నిజంగా హర్షించదగ్గటువంటి విషయం. అయితే తన సుదీర్ఘ కెరీర్లో రహానే ఆడిన మ్యాచ్లు, చేసిన పరుగుల రికార్డులు ఎంతో గొప్పవి. 2013 మార్చిలో ఢిల్లీలో ఆస్ట్రేలియాపై టెస్ట్ డెబ్యూ చేసిన రహానే 85 టెస్టులు 5,077 పరుగులు సాధించి విదేశీ పిచ్లపై టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే టెస్ట్లతో పాటుగా 90 వన్డేలు, 20 టీ20 మ్యాచ్ల్లోనూ భారత్ కు సేవలు అందించాడు. అయితే మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 8,000 పరుగుల మైలురాయిని దాటి ట్రూ లెజెండ్ గా ఆయన నిలిచాడు. ఇక మైదానంలో ఎంతో సాదాసీదాగా కనిపించే రహానే ఆర్థికంగా చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నారు. మీడియా రిపోర్ట్ల ప్రకారం కనుక చూస్తే రహానే మొత్తం ఆస్తుల విలువ 80 కోట్ల వరకు ఉంటుంది. బీసీసీఐ కాంట్రాక్ట్లు, ఐపీఎల్ జీతాలు, బ్రాండ్ ఎండోర్స్మెంట్స్, వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆయన ఈ స్థాయి ఆస్తిని కూడా పెట్టారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్నప్పుడు బి గ్రేడ్ కింద ఏడాదికి 3 కోట్ల రూపాయల రిటైనర్ ఫీజు కూడా తీసుకునేవారు. మరోవైపు ఐపీఎల్ లో 6 విభిన్న ఫ్రాంచైజీలకు ఆడిన రహానే కేవలం ఐపీఎల్ శాలరీ రూపంలోనే దాదాపు 54 కోట్లకు పైగా సంపాదించారని ఒక టాక్ వినిపిస్తోంది. గత ఐపీఎల్ సీజన్లలో కేకేఆర్ 1.5 crores కు ఆయన కొనుగోలు చేయగా 2016, 2018 మధ్య కాలంలో 8 కోట్ల నుంచి 9.5 కోట్ల వరకు ఆయన దక్కించుకున్నారు. నిజానికి కోట్లకు అధిపతి అయిన రహానేకు బీసీసీఐ ఇచ్చే ఈ పెన్షన్ అనేది చాలా చిన్న మొత్తం అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ప్రస్తుతానికి రిటైర్మెంట్ తర్వాత తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటనేది రహానే అధికారికంగా ప్రకటించలేదు. కానీ
IPL లో ఆడటంతో పాటు భవిష్యత్తులో యువ క్రికెటర్లకు తన అనుభవంతో మెంటార్ గా లేదా కోచ్ గా మార్గదర్శకత్వం వహించే అవకాశం ఉందని చెప్పేసి క్రికెట్ వర్గాలైతే కోడై కూస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో మొత్తానికి అజింక్య రహానే అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పారు. తన 12 ఏళ్ల సుదీర్ఘమైనటువంటి క్రికెట్ కెరీర్ కు జింక్స్ వీడుకోలు పలికారు. BCCI నుంచి మాజీ క్రికెటర్ల సంక్షేమం పథకం కింద ఆయనకు పెన్షన్ అందజేస్తున్నారు. అత్యున్నత పెన్షన్ కేటగిరీలో రహానేకి భారీ పెన్షన్ అందుతోంది. హాట్ టాపిక్ గా ప్రస్తుతానికి రహానే మొత్తం ఆస్తుల విలువకు సంబంధించి ఆ విషయం అయితే ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు వీడుకోలు పలికారు టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేకు BCCI నుంచి నెల 70,000 రూపాయల పెన్షన్ అయితే లభించనుంది. ఈ లెక్కన అతను ఏటా 8.4 లక్షల స్థిర ఆదాయాన్ని అందుకోనున్నాడు. అయితే భారత క్రికెట్ నియంత్రణ మండలి అంటే BCCI మాజీ ఆటగాళ్ల ఆర్థిక భద్రత కోసం అమలు చేస్తున్న మాజీ సంక్షేమ పథకం కింద ఈ మొత్తం కూడా ఆయనకు అందబోతోంది. సో BCCI పెన్షన్ నిబంధనల ప్రకారం కనుక చూస్తే ఆటగాళ్లు ఆడిన మ్యాచ్ల సంఖ్య ఆధారంగా పెన్షన్ స్లాబ్లు అయితే నిర్ణయించబడతాయి. 25 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్లు ఆడిన ఆటగాళ్లకు అత్యధికంగా 70,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. అజింక్య రహానే తన సుదీర్ఘ కెరీర్ లో 85 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందువల్ల తన నేరుగా బోర్డు యొక్క అత్యున్నత పెన్షన్ పరిధిలోకి ఆయన అర్హత సాధించాడు. ఈ పెన్షన్ కేవలం అంతర్జాతీయ ఆటగాళ్ళకి కాకుండా డొమెస్టిక్ క్రికెటర్లకు కూడా వర్తిస్తుంది. 2022లో BCCI ఈ పెన్షన్ మొత్తాలను కూడా భారీగా సవరించింది. అయితే మాజీ టెస్ట్ క్రికెటర్లు 25 అంతకంటే ఎక్కువ మ్యాచ్లు కనుక ఆడితే వాళ్లకు పాత పెన్షన్ అయితే 50,000 రూపాయలు ఉంటుంది. ప్రస్తుత పెన్షన్ అయితే 70,000 రూపాయలు ఉంటుంది. ఈ కేటగిరీలో రహానే, ధోని, పూజారా ఈ కేటగిరీలోనే వస్తారు. అయితే మాజీ టెస్ట్ క్రికెటర్లు 25 లోపు గనక మ్యాచ్లు ఆడితే వాళ్ళకు 37,500 రూపాయలు ఇదివరకు ఇచ్చిన పెన్షన్ ఇప్పుడు కొత్తగా సవరించింది అయితే 60,000 రూపాయల పెన్షన్ లభిస్తుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు డొమెస్టిక్ రంజీ ప్లేయర్స్ కనుక ఉంటే వాళ్ళకు ఇదివరకు 15,000 రూపాయలు నెలకు పెన్షన్ వచ్చేది, ఇప్పుడు 30,000 రూపాయలకు సవరించారు. 2003 కంటే ముందు రిటైర్ అయిన ఫస్ట్ క్లాస్ ప్లేయర్స్ కి 22,500 రూపాయల పెన్షన్ నెలకొచ్చింది. ఇప్పుడు సవరించిన తర్వాత 45,000 రూపాయల పెన్షన్. మహిళా అంతర్జాతీయ క్రికెటర్లకు ఇదివరకు 30,000 రూపాయలు నెలకు పెన్షన్ ఇచ్చేవారు, ఇప్పుడు 52,500 రూపాయల పెన్షన్ ఉండింది. అయితే ఇప్పుడు ఈ నెలవారీ పెన్షన్ జీవితాంతం అందుతుంది. కానీ BCCI నియమాల ప్రకారం కనుక చూసుకుంటే ఒక ప్రధాన మినహాయింపు అయితే ఇందులో ఉంది. ఒకవేళ రహానే గనక భవిష్యత్తులో BCCI పరిధిలో అధికారిక పదవులు అంటే నేషనల్ కోచ్ గా కానీ, సెలెక్టర్ గా కానీ, అసోసియేషన్ అడ్మినిస్ట్రేటర్ గా కానీ ఆయన ఈ యొక్క హోదాలో ఉంటే గనక ఆ పదవిలో ఉన్నంత కాలం ఈ పెన్షన్ అయితే తాత్కాలికంగా నిలిపివేస్తారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాక మళ్ళీ యథావిధిగా కూడా పెన్షన్ పునరుద్ధరించబడుతుంది. అయితే ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఈ జింక్స్ కు BCCI కల్పించిన ఈ ఆర్థిక గౌరవం నిజంగానే ఒక అద్భుతమైనటువంటి భరోసా అనే చెప్పొచ్చు. సో మొత్తానికి రహానే అంతర్జాతీయ మ్యాచ్లతో పాటు దేశాంతర క్రికెట్ లో ముంబై జట్టుకు సుదీర్ఘ కాలం కూడా ఆయన ప్రాతినిధ్యం వహించాడు. BCCI నిబంధనల ప్రకారం కనుక మనం చూస్తే ఏ ఆటగాడు ఒకే సమయంలో అటు స్టేట్ అసోసియేషన్ నుంచి ఇటు సెంట్రల్ బోర్డు నుంచి 2 పెన్షన్లు అయితే తీసుకోకూడదు. ఆటగాళ్ళకి రెండింట్లో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంటుంది. సహజంగానే ఎక్కువ మొత్తం వచ్చే BCCI పెన్షన్ అంటే నెలకి 70,000 రూపాయలు వచ్చే పెన్షన్ ని రహానే ఎంచుకోనున్నాడు. అయితే BCCI ఈ పెన్షన్ నిధులను తన సాధారణ వార్షిక బడ్జెట్ నుంచి కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి వెల్ఫేర్ ప్లేయర్స్ ఫండ్ ద్వారా కేటాయిస్తుంది. ఇది కేవలం డెడికేటెడ్ టు వెల్ఫేర్ సిస్టమ్ ఓన్లీ. ఈ ఫండ్స్ కోసం అయ్యే ఖర్చులో ప్రధాన భాగం IPL ప్లే ఆఫ్ మ్యాచ్లు అలాగే స్టేడియం టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ప్రత్యేక ఆదాయం నుంచి వీళ్ళకైతే పెన్షన్ సమకూర్చుతున్నారు. సో రిటైర్డ్ ప్లేయర్ల కోసం ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ BCCI సంయుక్తంగా వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తుంది. రహానేకు జీవితాంతం 10 లక్షల వరకు నగదు రహిత వైద్య బీమా లభిస్తుంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ రహానేతో పాటు అతని భార్యకు అలాగే 25 లోపు వయసున్న అవివాహిత పిల్లలకు కూడా వర్తిస్తుంది. ఏదైనా పెద్ద ప్రమాదం కానీ అత్యధిక వైద్య ఖర్చులు కనుక ఎదురైతే BCCI ప్రత్యేక మెడికల్ బెనెవోలెంట్ ఫండ్ కింద అదనపు ఆర్థిక సహాయం పొందే పూర్తి హక్కు రహానేకి కూడా కల్పించింది. ప్రస్తుతానికి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రహానే భవిష్యత్తులో కోచింగ్ లేదా మెంటర్షిప్ వెళ్లే సంకేతాలు ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక రూల్ కూడా ఉంది. రహానే టీమిండియా హెడ్ కోచ్ కానీ
ఐపీఎల్ టీమ్ సపోర్ట్ స్టాఫ్ గాను లేదా బీసీసీఐ అడ్మినిస్ట్రేటర్ గాను బాధ్యతలు స్వీకరించి బోర్డు నుంచి జీతం కనుక పొందితే ఆ ఉద్యోగం చేసేటువంటి కాలంలో మాత్రం ఆయనకు పెన్షన్ తాత్కాలికంగా అయితే స్టాప్ చేస్తారు. ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత అతను మళ్ళీ సాధారణ స్థితికి రాగానే పెన్షన్ ఆటోమేటిక్ గా కూడా ఆయనకు మళ్ళీ పడుతుంది. ఏదైనా ఉద్యోగం చేస్తే ఆయనకు పెన్షన్ రాదు. ఉద్యోగం చేయడం అయిపోయిన తర్వాత దాన్ని మానేసిన తర్వాత అయితే పెన్షన్ అయితే ఆటోమేటిక్ గా పునరుద్ధరించబడుతుంది. సో అంతర్జాతీయ కెరీర్ ముగిసే సమయానికి రహానే మొత్తం నికర ఆస్తి విలువ సుమారు 80 నుండి 85 కోట్లుగా కూడా ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఐపీఎల్ కెరీర్ ద్వారా తను ఇప్పటి వరకు 56 కోట్లకు పైగా ఆర్జించాడు. కేవలం గౌరవ సూచకంగా భవిష్యత్తు భద్రత కోసం బీసీసీఐ అందించే 70,000 రూపాయల నెలవారీ పెన్షన్ అతనికి ఒక అదనపు స్థిర గౌరవ నేతరంగా కూడా నిలవనుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే రహానే గుడ్ బై చెప్పేశారు క్రికెట్ కి.